మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్లో మెదక్ పట్టణ సిఐ నాగరాజు, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మండపాల నిర్వాహకులకు పీస్ కమిటీ సమావేశానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, మిలాద్ ఉన్ నబీ ఇతర పండుగలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక చవితి మండపాల నిర్వాహకులకు పీస్ కమిటీ సభ్యులకు సూచించారు. ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి ప్రశాంతవంతమైన మెతుకు సీమగా పిలువబడుతున్న మెదక్ జిల్లాలో ఉన్నదని, అది ఎంతో సంతోషకరమైన విషయమని, ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ వినాయక చవితి మండపాల నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ సహకారంతో, ఎందుకంటే లేదు సార్, ఒక రోజు రోడ్డు పెడతాము, 2 గంటలు మళ్ళీ ఇంటికి తీరొస్తాము అంటే ఎక్కడ లేదు. ఈ సిస్టమ్ ఎక్కడ లేదు. అది కరెక్ట్ కూడా కాదు. దీన్ని మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు మీరు కూర్చొని మాట్లాడుకుంటే బెస్ట్ ఇది. అదే కానీ ఒకసారి ఎమర్జెన్సీ మూవ్ అయితే ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఇవాళ ఒక రోజన్నా మీరు రోడ్డు మీద ఉంటాం, మళ్ళీ ఆపుకుంటాం అనేది అది పద్ధతి. అది మీరు తెలుసుకుంటే ఎక్కడ మీరు మార్నింగ్ ఆ రోజు నవలానే 17 మార్నింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా విమర్శన అయ్యే విధంగా మీరు ఎదుర్కోవాలని అవసరం ఉంటే మీరు మీటింగ్ పెడితే నేను కూడా వస్తాం. మళ్ళీ మా అందరూ మాట్లాడతారు. మరి మాట్లాడుతుంది అందరూ కూడా సహకారంతో పీస్ఫుల్గా అయిపోవాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఉంటే సూచనలు చెప్పకపోతే మనం మిగతా వాళ్ళు చూసుకుంటారు. అయితే మేము ఇంద్రపురి కాలనీలో ఉంటాం సార్. మాకు ఆ చెరువు బంగుల చెరువు అని ఉంటుంది, అక్కడే ఉంటుంది. నిన్న మాకు పోలీస్ సిబ్బంది కూడా వస్తే మేము అదే చెప్పాం, మేము ఇక్కడ ఇస్తాం సార్. 10 వరకు మేము ఆఫీస్కు అంటే వినాయకుడిని క్లోజ్ చేస్తాము. తర్వాత 9 అంటే 15వ తారీఖు అవుతుంది. 15వ తారీఖున తీసి అక్కడే ఇక మనకు మెదక్ టౌన్కి సంబంధం ఉండదు. అక్కడి నుంచి అక్కడే సంబంధం ఉండదు. ఇక్కడ సంబంధం ఉండేవన్నీ కూడా రామదాస్ చౌరాస్తాలో కనెక్ట్ అవుతాయి. అక్కడ పూలమాల, కొబ్బరికాయ, తర్వాత మొమెంటో జ్ఞాపకం తీసుకుంటారు. అవేమో రాసుపల్లి అవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.